ప్రేయర్ అయ్యి ఇంటికొచ్చి స్టార్ట్ అయ్యేసరికి 1:30 అయిపోయింది. ఇంకా బండేసుకొని అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం. మేము వెళ్ళేటప్పుడు మా ఊరాళ్ళు కొంతమంది భోజనాలు చేసి కూడా రిటర్న్ వస్తున్నారు. అయ్యో! మనం చాలా లేట్ అయిపోయామేమో అని అనుకున్నాం. కానీ ముందు వెళ్ళినా కూడా అదే టైం అయ్యేది. చాలా మంది జనాలు వచ్చారంట. క్లౌడ్‌కి అసలు ఖాళీయే లేదు అని కూడా చెప్పారు. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు తలంబ్రాలు పోసుకునే టైంకైతే మేము అక్కడికి రీచ్ అయిపోయాం. రీచ్ అయిన తర్వాత ఫోటో దిగడానికి కూడా చాలా టైం పడుతుందని చెప్పి ముందైతే భోజనానికి వెళ్ళాం. అక్కడ కూడా ఫుల్ వెయిటింగ్. ఈలోపు ఐస్ క్రీమ్స్ పెడుతుంటే ఐస్ క్రీమ్స్ అయితే ఒక పట్టు లాగిచ్చేసాం నలుగురం కూడా. ఐస్ క్రీమ్స్ స్పూన్ తో తోడకుండా చక్కగా చాక్తో కట్ చేసి పెడుతున్నారు. ఇది వెరైటీగా అనిపించింది. నేను ఇది ఫస్ట్ టైం ఇలా అయితే సర్వ్ చేసే విధానాన్ని చూడటం. 2 టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ పెట్టారు. 2 బాగున్నాయి. మేమైతే 2 టేస్ట్ చేశాను కూడా. ఇంకా ఆగే పని లేదు. కడుపులో ఎలకలు పరిగెత్తున్నాయి. సీట్లు దొరికేసినాయి. ఇంకా తినేద్దాం రండి. మసాలా వడ, గోంగూర చట్నీ, పప్పు, ఫ్రై, వంకాయ కూర, బిర్యానీ, పన్నీర్ కర్రీ. ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ అన్ని కామన్. వాటర్ బాటిల్ ఇచ్చారు. తర్వాత పెళ్లికూతురు పెళ్లికొడుకుతో ఒక ఫోటో తీకేసి అక్కడే దగ్గరలో ఒక మార్ట్ ఉంటే వెళ్ళాం. మార్ట్ లో మా గోల అంటూ అయితే ఒక ఫుల్ వీడియో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్అవుట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.